దప్పం వచ్చిందా ఈతకి ఒకటి సార్ 1.5 ఫీట్ ఉందా చూడండి సోదరులారా, భూమి నుంచి 1.5 ఫీట్ నుంచే కాయలు స్టార్ట్ అయ్యాయి సోదరులారా. ఇది కాయలు సార్, సూపర్ ఓకే సార్, చాలా బాగా వచ్చింది సోదరులారా. చూడండి అద్భుతం అన్నమాట. ఇది సార్ ఇక్కడ తిట్టు ఇక్కడ అక్కడ చూపండి. ఇది కూడా బాగా వచ్చింది సోదరులారా. చూడండి చూడండి సోదరులారా, ఇంకా పిండి పువ్వు పిండి ఇట్లా వస్తూనే ఉన్నాయి. చూడండి సోదరులారా, ఇంతవరకే 15 కాయలు పడ్డాయి సోదరులారా. మీరు చూడండి ఒక ఫీట్ అనుకోండి సోదరులారా, 1 ఫీట్ అట్లా చూడండి సోదరులారా. ఇక్కడ నుంచి ఇవన్నీ కాయలు చూడండి ఇట్లా, అంటే ఈ హైబ్రిడ్ ఇంకా మీకు ఇక్కడ నుంచి ఎంత పొదపడుతుందో చూడండి సోదరులారా. ఇవన్నీ అంతా పిండి అని ఇంత గొప్పగా, అంటే మీకు అగ్రికల్చర్లో మీకు ఎన్ని సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఉంది సార్? ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యవసాయం ఇక్కడ? ఇక్కడ మేము మా అప్ప అయితే 30 years ఎక్స్పీరియన్స్. మేము ఫస్ట్ ఉల్లగడ్డలు వేసేవాళ్ళు, సవర్తుండ్లు, ఆమెటికి ఎర్రగడ్డలు, అప్పుడు సవర్తుండ్లు, క్యారెట్, ఆమెటికి కోసు అంతా పంట బాగా చేసేవాళ్ళు. మళ్ళీ కూలోళ్ళు ఎవరు సిక్కలేదా ఈ దీని బ్రాంచ్కి వచ్చారు, ఈ హార్టికల్చర్కి వెళ్ళి వచ్చారు. అంటే హార్టికల్చర్ మంచి ఆదా కూడా బాగుంది కదా, ఆదా బాగుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే దిగుబడులు కరెక్ట్గా ఉన్నాయి, కలిసి దిగుబడులు బాగున్నాయి. ప్లస్ మీరు అన్నట్లు ఇంత తక్కువ హైట్ లోనే ఇన్ని కాయలు స్టార్ట్ అయినాయి అంటే నిజంగా ఇది మంచి పంట. ఇది బాగా పండిస్తే కదా, డబ్బులు కనుక కరెక్ట్గా వస్తే దీని మించిన పంట లేదు. అంటే కాయలు బాగా కాయలు సార్ వస్తే మనము దానికి చూసుకోవాలా, మనము ఎట్లా చూసుకొని దానికి ఏం ఏ టైం ముందు కొట్టాలా, ఏ టైంకి దానికి బేసాలు అది ఇది ఏం వేయాలనే దానికి ఇస్తే అది బాగా మంచి ఖాతా వస్తుంది. బాగా చేశారు. అంటే ఒక మనము ఈత పంట పెట్టినాము ఇంకొక తొట్ట పోదాం అని చెప్పితే అది పంట అక్కడే ఉంటుంది, ఇంతే ఉంటుంది. అవును, మనము ఎట్లా చూసుకుంటే అట్లా అదేనో ఇಳುవరి వేస్తుంది సార్. అవునవును. శ్రీకాంత్ గారు హ్యాపీగా ఉన్నారు? మీరు హ్యాపీగా ఉన్నారుగా? సూపరా, వెరీ గుడ్. సో చూడండి సోదరులు, నీళ్ళు అడిగేది సార్ ఇది. అవును, ఎంత వాటర్ ఎక్కువ అవసరం లేదు, అడిగేదే లేదు. వెరీ గుడ్. తక్కువ వాటర్ వారానికి ఒక కిత్తిడి ఓన్లీ, వారానికి ఒకటే, వాటికి జాస్తి అవుతుంది. అదేలేండి, మంచి లైట్ గా ఇచ్చుకున్నారా సార్. ఇది ఒక ఓవర్ మేము వచ్చేది, వారానికి ఒక ఓవర్ నీళ్ళు ఇచ్చే వాటర్ ఒకసారి. సో శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీకు ఈ చెట్టు మీలో కాన్ఫిడెన్స్ పెరిగినట్టేగా, కాన్ఫిడెన్స్ బాగా వచ్చినట్టేగా, బాగా పండిస్తున్నట్లే పండిస్తాం. చూడండి సోదరులారా, తమ్ముడు ఎంత బాగా పండించాడు చూడండి. ఇంకా మీకు దాదాపు ఈ చెట్టు నాకు తెలిసినంత వరకు బాగా చేసుకుంటే 30-35 కాయలు 40 ఈజీగా వస్తాయి. ఏం శ్రీకాంత్ గారు? వస్తాయి కదండి. చూడండి ఆయన ఎంత రైతు ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు సోదరులారా. ఇది రైతు గొప్ప విషయం. ఎంత హార్డ్ వర్క్ అంటే సోదరులారా, ఈ చెట్లు పెంచడం కూడా ఛాలెంజ్. ఈ థాయిలాండ్ హైబ్రిడ్స్ తెలుసుగా మీకు? ఇవి థాయిలాండ్ హైబ్రిడ్స్ కాబట్టి గ్రేట్. ఇవి సొంతమే చేసుకొని వచ్చింది, ఇద్దరుండే కమాయించుకొని వచ్చింది. అవును, కానీ వైరస్ మనము ఆర్గానిక్. సార్ ఏం పేరు సార్ మీ పేరు? శ్రీకాంత్ గారు. సోదరులారా, మన ఈ ఏరియాలో మన రైతు శ్రీకాంత్ గారు పపాయ అని రకరకాల పంటలు పండిస్తూ ఉంటారు అన్నమాట సోదరులారా. మంచి ఎడ్యుకేటెడ్ సోదరులారా, చాలా గొప్ప పపాయ వేసారు చూడండి, హైబ్రిడ్ పపాయ. ఇదేం వెరైటీ? రెడ్ బ్లో అంటే ఎన్ని నెలలకి పంట వస్తుందని చెప్పారు? ఇది 8 నెలలకు పంట వస్తుందని చెప్పారు. 8 నెలలు. ఇప్పుడు వేసి ఎన్ని రోజులు? 5 నెలల తర్వాత అయింది. 5 నెలలు అయింది. అంటే నీకు ఇప్పుడు మొక్క పెరుగుదల కానీ కాయలు కానీ దాదాపు ఏంటంటే పర్లేదు, ఇంకా బాగా కాయలు రావాలని చెప్పి మీరు నాకు చెప్తున్నారు, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. అంతే కదా. జనరల్ గా ఇప్పుడు వేసి ఎన్ని రోజులు అయిందమ్మా ఇది పంట? ఇది వేసి 5 నెలలు అయింది. 5 నెలలు అయింది. ఇంకా మనకి ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా మనకి 4 నెలల టైం ఉంది. 4 నెలల టైం ఉంది. సో 4 నెలలు అంటే 9 నెలలు దగ్గర అంతే కదా. 9 నెలల్లో మన పంట అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నీకు ప్రాబ్లం ఏమనిపిస్తుంది నీకు పంటలో మామూలుగా? అసలు ఏమి నీకు తెలుస్తుంది, ఇబ్బంది ఏమని అనిపించింది నీకు? నాకు ఫస్ట్ లో బాగా రావాలి. అవును. పువ్వు కరుసుకనాలి, ఎలా అంటే పువ్వు అంతా ఉదిరిపోతా నెలకి. అవును. దాన్ని ఇంకా ఇలువరి రావాల, పప్పాయి టన్నేజ్ వచ్చి తూకం రావాలి బాగా. ఫ్రూట్ సెట్టింగ్ బాగా కావాలి. అంత కొంచెం అక్కడక్కడ ఏంటంటే మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అదే. కానీ మీరు ఇంత గొప్పగా అంటే మొక్కల్ని ఇంత నీట్గా పెంచారు, ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు, దీనికి ఏమేమి మందులు వాడారు మామూలుగా? మీరు అదే చెప్పినట్లు మేము చేసాము. అంటే మనం ఏదైతే మనం రాసిచ్చామో అది మీరు తెచ్చుకుని వాడుకున్నారు. సో దాని ప్రకారం ఏంటంటే ఆ చెట్లే కాకుండా ఇంకొంచెం పూత కాయలు ఇంకా బాగా పట్టడం కోసం మీరు ఇంకా మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని చుట్టానికి వచ్చాను. మీరు ముందులు ఇచ్చి బాగా డెవలప్మెంట్ చేసిండే దాన్ని ఇంకా
మిమ్మల్ని ఫోన్ చేసి రాండి అంటే అడుక్కోండి, రిక్వెస్ట్ చేసాం. అంటే నీకు అగ్రికల్చర్ మీద నమ్మకం ఉందిగా, నీకు ట్రస్ట్ ఉందిగా, మందులు బాగా పనిచేస్తున్నాయి చేస్తాను. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో కాయలు గాని చెట్లు గాని చాలా గొప్పగా వచ్చినాయి కదా, చాలా గొప్పగా ఆరోగ్యంగా చాలా నీట్గా వచ్చినాయి. ఇప్పుడు మనకేంటంటే దిగుబడి అనేది బాగా రావాలి. సో ఇప్పుడు మరి ఇంకా అంటే మీరు ఎందుకు అగ్రికల్చర్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం, అంత మక్కువ ఎందుకు? మీరు చదువుకొని ఇంత బాగా చదువుకొని కూడా అగ్రికల్చర్ అంటే దాంట్లో మీకు ఇన్కమ్ ఉందనా, లేకపోతే ఏంటి మీ యాక్చువల్ మీ ఇంట్రెస్ట్ ఏంటిది? మా ఇంట్రెస్ట్ ఇదే, అగ్రికల్చర్ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా ఇష్టం. అంటే మీరు ఏం చదువుకున్నారు మామూలుగా? సెకండ్ ఇయర్ అయింది. సెకండ్ ఇయర్ చదువుకున్నారు. సెకండ్ ఇయర్ చదువుకుని ఇప్పుడు వ్యవసాయంలో మీరు రాణిస్తున్నారు. ఇప్పుడు దాకా ఈ మామూలుగా ఈ లాస్ట్ ఇయర్ ఏం పంటలు వేసారు మీరు మామూలుగా? రేషన్ కార్డు ఉంటే అదంతా పీకేసి ఇది వేసుకోవడం. ఇప్పుడు పప్పాయ వేసారు. ఇప్పుడు ఎంత నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మీరు అడుగుతున్నట్టు ఇందాక గో అంటే జామ గానీ దానిమ్మలు గానీ మనం చూద్దాం, ఏది మంచిగా మనకి దిగుబడి వస్తుందంటే దానికి వెళ్దాం మనం. అదే దానికి వెళ్దాము అంతేకమ్మా. కానీ ఇప్పుడు శ్రీకాంత్ అన్న, ఇప్పుడు మనకి వ్యవసాయం అనేది ఒక సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తేనే మనకి లాభం వచ్చుద్ది, మనం పనిచేస్తుంది. అంతేకమ్మా. అలా కాకుండా మనం వితౌట్ టెక్నికల్ పర్సన్, వితౌట్ కన్సల్టెంట్ లేకుండా చేస్తే మనకి కాయలు రావు, లాభాలు కూడా రావు కదమ్మా. సో రైతుకి ఏంటంటే రైతుకు కొంత నాలెడ్జ్ ఉంటుంది, కాంటలేదు. కొంచెం మంచిగా పనిచేసే మందులు గానీ ఎరువులు గానీ కొంచెం బాగా చేయాలంటే ఒక మంచి టెక్నాలజిబుల్ పర్సన్ కాదు. నేను ఇంత గొప్ప చెట్లు ఎక్కడ చూడలేదు, నిజంగా గొప్పగా ఉన్నాయి, బాగా చేస్తున్నారు వ్యవసాయం మీరు. కానీ మనలో చిన్న తేడా ఏంటంటే కొంచెం ఈ ఫ్లవర్స్ ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. కరెక్ట్. అంతేకమ్మా. ఫ్లవర్స్ ని ఇంకా తీసుకురావడం వల్ల ఏంటంటే కాయలు ఎక్కువ వస్తా ఉంటాయి. అంతేగా, కాయలు ఎక్కువ రావడం వల్ల మనకి టన్నేజ్ పెరుగుతుంది, దాంతో మనకి ఆదాయం ఎక్కువ ఉంటుంది. అంతేగా. కానీ ఇప్పటి వరకు అయితే మొక్కలు బలంగా మంచిగా ఆరోగ్యంగా చాలా గొప్పగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఈ పంటలో మీరు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారమ్మా? లైట్ గా ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత పెట్టారు పెట్టుబడి దాకమ్మా? ఖర్చా 20. ఎంత అయింది మొత్తం? ఇది నాలుగు పడింది డ్రిప్ పైపు. మొత్తం ఎంత ఖర్చు ఉందండి యావరేజ్ గా? ఒక 35 గంట పోయింది. 35,000 అయింది. ఎలా అంటే చెట్టు తాను ఇంకా పట్టి డ్రిప్ పైప్ అంతా వేసినాం కదా, సీడ్స్ అవంతా వేసిన దానికి మంచి ఖర్చు అయింది. సీడ్స్ ప్లస్ డ్రిప్ ప్లస్ ఫర్టిలైజర్ చిన్న మందులు కలుపుకొని 35-40 వేసుకుందాం. వెరీ గుడ్. సో సోదరులారా, మన శ్రీకాంత్ గారి ఫాదర్ అన్నారు, గొప్ప ఆయన పేరు శ్యామన్న గారు. ఈయన చాలా తెలివికల రైతు అనమాట సోదరులారా. మన ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ పప్పాయిని చాలా అద్భుతంగా చేశారు. చూడండి, మీరు ఏదైనా మచ్చలు ఉన్నాయి చూడండి సోదరులు, ఎంత అద్భుతంగా చేశారు చూడండి. ఇది వాళ్ళ యొక్క వ్యవసాయం యొక్క ప్యాషనేట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాకపోతే ఇలా కొన్ని ఇబ్బంది ఏంటంటే సోదరులారా, కొంచెం పూత నిలబట్టలేదు, కాయలు రాలిపోతున్నాయి సోదరులారా. దాని గురించి పాపం మీరు ఇబ్బందులు పడుతున్నారు. దానికి కావాల్సిన మందులు ఆల్రెడీ ఇచ్చాము, కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది. మందులు వాడారు కదా పెద్ద, ప్రజెంట్ అయితే రిజల్ట్ అనేది వస్తా ఉంది. ఇప్పటికైతే ఇప్పటికేం కనపడలేదు, ఇంకా బాగా ఇంకా కనపడుద్ది. అంతేగాని అంటే మనకేంటంటే మీకు వ్యవసాయం చేయాలి, ఒక పెట్టుబడి అని పెడదాం, ఏం పర్లేదు. కాకపోతే బాగా పెట్టుబడి చేసి మంచిగా నలుగురిలో పేరు తెచ్చుకోవాలని ఉన్నారు మీరు. అంతేగా పెద్ద ఆయన. సో సోదరులారా, చూడండి సోదరులారా, ఇలా చెట్లు కాండం చూడండి సోదరు ఎంత గొప్ప పెంచాడు చూడండి సోదరా. ఇది హైబ్రిడ్ వెరైటీ అనమాట. చూడండి కాండం చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో మీరు చూడండి సోదరులారా. అంటే వ్యవసాయంలో ఇప్పుడే పోత వస్తుంది అనమాట. చూడండి సోదరులారా, పోత ఇప్పుడు డ్రాప్ అంటే కొన్ని ఏమో లైట్గా డ్రాప్ అయినాయి సోదరులారా. దాన్ని ఫ్లవర్ సెట్టింగ్ కోసము, ఫ్లవర్ బూస్టింగ్ కోసము, మళ్ళీ కొత్త ఫ్లవర్స్ రావడం కోసం మేము ఏం చేసామంటే బయోస్టిమ్యులేట్స్ ఇచ్చాం సోదరులారా. దాంతోపాటుగా కొంత సైజులకు కానీ కొంత ఎన్పి అంటే డిఫరెంట్ మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఇచ్చాము. వాళ్ళు ఆల్రెడీ స్ప్రే చేశారు. ఇది అండర్ రిజల్ట్లో ఉంది సోదరులారా. కానీ రైతుకి ఏంటంటే సోదరులారా, ఏదో చేయాలి, బాగా చేయాలి, ఇంకా మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ సోదరులారా. ఇతను మంచి వెల్ ఎడ్యుకేటెడ్. ఇతను ఏంటంటే మామూలుగా ఏంటంటే వ్యవసాయం ఏంటంటే టెక్నాలజీ లాగానే చేయాలి, మనం కూడా ఏంటంటే సాధారణ రైతులాగా చేసి మనకు రూపాయి రాదని చెప్పి అతను చాలా ఉత్సాహంగా మనల్ని అమ్మా ఏమ్మా కాయలు చూపి ఇట్టండి. కాయలు ఇక్కడ ఎన్ని ఉన్నాయిగా కాయలు, ఏం పర్లేదు, ఇవ్వండి, బాగానే ఉన్నాయి కమ్మా. ఎన్ని కాయలు చూడండి సోదరులారా, ఎంత గొప్పగా వెరైటీ, మంచి వెరైటీ సోదరులారా. చూడండి, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది సోదరులారా. పూతలు పిందులు అవన్నీ అద్భుతమైంది. సో చెప్పండి శ్రీకాంత్ గారు, ఏంది ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా, మరి ఏ విధంగా మీరు చేశారా, స్ప్రే చేశారా మీరు? ఏమేమి స్ప్రే చేశారు? అదే మీరు ఇచ్చిండే హౌస్కి చేశారు, మన ఇచ్చినదంతా అంతా ఫ్రెష్ వేసిన దానికి డెలివరీ బాగా వస్తా ఉంది. డెలివరీ బాగా
కింద చెట్లు అవుతున్నాక మీరు ఇచ్చిన వస్తేనే మేము ఇది చేసుకొని పోతున్నాం. కాకపోతే కొంచెం ఫ్లవర్ ఏంటంటే ఇంకొంచెం బాగా చేయడం కోసం మనం మందులు ఆడుతున్నాం. వెరీ గుడ్. ఇంకొక 4 నెలలు టైం ఉంది మనకి. 4 నెలల్లో మనం ఇంకొంచెం ఏంటంటే సక్సెస్ఫుల్ గా మనం ఏంటంటే పంటను తీసుకొని వెళ్ళి క్లోజ్ చేసి నెక్స్ట్ ఇంకో పంటకి వెళ్ళిపోతాం. అంతే. సో మనకి దాదాపుగా ఏంటంటే ఇంకా 4 నెలల టైం ఉంది. 4 నెలల టైంలో మనం ప్రాపర్ ఫర్టిగేషన్స్ తో పాటుగా ఎరువులు కానీ ఫంగిసైడ్స్ కానీ దీనికి కావాల్సిన ప్రమోటర్స్, గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఇంకేదన్నా వగైరా వగైరా మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా ఏంటంటే ప్రాపర్గా అప్లై చేసేసి ఇప్పటివరకు అయితే చెప్తాను మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ముందు చెప్తాను మీరు చాలా గొప్ప పని చేసావు. చూడండి చాలా మీరు నాన్నగాని కానీ మీరు కానీ చాలా గొప్పగా వర్క్ చేసినట్టు ఇది. కాకపోతే మనకేంటంటే ప్రాబ్లం ఏంటంటే కొంచెము ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ ఇది ఒక్కటే మనం కొంచెం చివరిలో ఉన్నాం. ఓకే, దీనికి కావాల్సిన ఇంకా మందులు చేసి మీకు సప్లై ట్రై చేస్తాను. మీకు ఈ ముందు ఏం పంట వేసారు పెద్దనా? రేష్మెంట్ పెట్టారు. అది ఎట్లా ఉండేది మీకు దిగుబడి? అది మొదలు బాగుండే, వస్తా కుషి పడిపోయేది రేష్మే. ఎలా అంటే ఆకు ఇప్పుడు పుల్లు మేపేది తక్కువైపోయా. అవును. గూడు రేటు డౌన్ అయ్యప్ప. అవును. ఇప్పుడు ఇది తీసుకు గూడు రేటు ముందుకు పోయింది, లేబర్ సిక్తా ఉండలేదు. అదಕ್ಕೆ దానికి రేష్మేకి రోగం సురువు అయిపోయా, సుళ్ళి రోగం. అవును. ఆవిడ ఏమయ్యంటే ఆకలి తీసేవాళ్ళు నిలిచిపోయి అక్కడ నిలిపేసి పప్పాయి చెట్టుకు వచ్చేసింది వేరే పంటలకి. అవును. ఇప్పుడు ఇది అయిపోతానే నెక్స్ట్ ఇది జామున్ ఎత్తాము అంట. జామకాయలు, జామతో పాటుగా అంటే ఈ ఏరియాలో మన జనరల్ అన్న ఈ ఏరియాలో జామ గానీ దానిమ్మలు గానీ బాగానే వేసినారు, బాగానే దిగుబడులు వస్తున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే మీరు అవి ఉన్నా కానీ ఏంటంటే పపాయలో కూడా మంచి ఆదాయం, దిగుబడులు. పపాయ రేట్ ఎట్లా ఉన్నాయి మీకు తెలిసేమన్నా? మాకి మొదలు తెలియదేమో, ఇవిడేమో పర్వాలేదు అంటారు. అంటే ఇది దిగుబడి వచ్చుద్దిలే, దిగుబడి వచ్చుద్ది కదా, రేటు బాగా చిక్కాలి. అంతేగా శ్రీకాంత్ గారు? అసలు బాగా తీస్తే మనకి రేటు చిక్కింది అంటే లెక్క. ఖచ్చితంగా. కానీ మీరు తెచ్చిన సీడ్ కానీ అంతా పెరగటం కానీ అంత సమానంగా బాగానే ఉంది, పర్లేదు. బట్ కాకపోతే మనకి ఏంటంటే ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటంటే కొంచెం మనం న్యూట్రియంట్స్ సప్లై చేసుకొని బాగా కొంచెము ఫ్లవరింగ్ ఈ పూత ఇంకొంచెం బాగా తిప్పేయడం కోసం మనం వర్కౌట్ చేద్దామండి. ఇప్పటికైతే మేము చేసినవి కానీ ఇచ్చినవి అయితే కొట్టారు మీరు, పర్లేదు. కాకపోతే ఇంకా కొంచెం బాగా చేయాలి. ఇది మనకి ఇంకా అంత కాయలు ఎక్కువ కావాలి మనకి. ఈ కాయలు మనకి మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా సరిపోవేమో. చూడండి సోదరులారా, ఇక్కడ నుంచి కాయలు ఏర్పడ్డాయి. మన శ్యామన్న గారు చూడండి ఎంత గొప్పగా చేశారు. చూడండి సోదరులారా, ఇక్కడ ఎన్ని కాయలే స్టార్ట్ అయినాయి. చూడండి సోదరులారా, ఇదంతా కాయలు ఎట్లా వచ్చినాయి చూడండి. ఇంకా వస్తున్నాయి, ఇక్కడ ఇంకా వస్తూనే ఉన్నాయి కాయలు. కాకపోతే ఆయన ఏమంటాడంటే సార్ ఇంకా మనం కాయలు తెప్పించుకుందాం సార్, ఇది సరిపోవు అని అన్నారు. కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ ఆయనకి రకరకాల మందులు ఇచ్చాము, వాడుతున్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా శ్యామన్న గారు మమ్మల్ని మీరు నమ్మినాం సార్, నమ్మినాం. ముందు ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ అయింది, దాంట్లో బాగా ఇల్వర్ వచ్చింది, రిజల్ట్ వచ్చిన దానికి. అంటే నేను వచ్చిన తర్వాత నేను అనుకున్న దానికంటే చాలా గొప్పగా ఉంది సోదరులారా. ఇక్కడ ఇప్పుడు దీని రిజల్ట్ కానీ వీళ్ళు కొట్టిన మందులు పనిచేయటం కానీ సోదరులారా, వీళ్ళు ఎంత గొప్ప పని చేశారంటే కింద కాండం అనేది ఎంత గట్టిగా ఉందంటే మీరు నమ్మండి, హైబ్రిడ్ వెరైటీ అనమాట. చూడండి కరెక్ట్గా మనిషి హైట్లోనే కాయలు వచ్చేస్తున్నాయి. చూడండి సోదరులారా, కరెక్ట్గా మనిషి హైటే ఉంటుంది, కాయల మటుకు అద్భుతంగా ఉంటుంది. దీని కాండం చూడండి సోదరా ఎంత గొప్పగా వచ్చింది, అద్భుతం అనమాట. చూడండి సోదరులారా, ఇది ఏం వెరైటీ అన్నారన్న మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న, ఏం వెరైటీ ఇది? ఇది రెడ్ బ్లూ హైబ్రిడ్ వెరైటీ ఇది. కాకపోతే అక్కడక్కడ కొంచెం మైక్రో న్యూట్రియంట్ డిఫరెన్స్ ఉందన్న, అది మనం సరి చేయాలంటే మనం అప్లై చేయాలి. వస్తున్నాయి, పర్లేదు, స్టార్ట్ అవుతుంది. చెప్పండి శ్రీకాంత్ గారు, ఇంకేంటి సంగతి, వ్యవసాయం ఏంటి, ఇంకా ఏమేమి మీరు వండర్స్ చేయాలనుకున్నారు? చూడండి సోదరులారా, తమ్ముడు చాలా అద్భుతంగా పంటలు సోదరులారా, వీళ్ళ నాన్న వీళ్ళిద్దరు కలిసి అద్భుతమైన పంటలు తయారు చేస్తున్నారు సోదరులారా. మీరు చూడండి, పురుగు మందులు కూడా ఇది వాళ్ళ సొంత ఇల్లు కట్టుకున్నారు బ్రహ్మాండంగా తోటలోనే. అంతా మంచి రైతు సోదరులారా, పెద్ద రైతు ఇతను. కాకపోతే ఏంటంటే మెయిన్ మన వాళ్ళకి ఏంటంటే వ్యవసాయాన్ని ఏదో అట్టట గాలి చేయాలని లేదు సోదరులారా, ఎంతైనా ఖర్చు పెట్టి పెట్టినా సరే బాగా దిగుబడి చేయాలని తపంతో ఉన్నాడు ఇతను రైతు. చాలా గొప్ప రైతు సోదరులారా, పెట్టుబడికి కానీ ఏమి వెనకబోయే రకం కాదు ఇతను. సో ఎనీవే సోదరులారా, ఇంకా శ్రీకాంత్ గారు ఏమి ఇంకా నెక్స్ట్ మీ అంబిషన్స్ ఏంటి, ఇంకా దీని తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? అదే జామకాయ అనుకున్నాము. అక్కడ 1 ఎకరా ఉంది, 1.5 ఎకరా అక్కడ జామకాయ వేసుకుంటే వస్తాయి దిగుబడి. అంటే అగ్రికల్చర్ మీద మంచి మక్కువ ఉంది, ఇంట్రెస్ట్ చేయాలని తప్ప అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంప్రూవ్ చేయాలి. ఇంత చిన్న వయసులో అగ్రికల్చర్ ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? ఇంత గొప్పగా అంటే ఇంత మంచి పంట
పంటలు తీయటంలో ఇంత అంటే ఏంటి నువ్వేమి ఎట్లా నేర్చుకున్నావు ఇంత బాగా చేయడానికి? నీకు ఎట్లా అసలు ఏ విధంగా అగ్రికల్చర్ మీరు అంటే ఏంటి మీరు చదువుతున్నారా లేకపోతే ఎక్కడ యూట్యూబ్లు చూస్తున్నారా లేకపోతే వీడియోలు చూసుకుంటున్నారా? ఇంత బాగా చేయడానికి ఏంటి మీ యొక్క మెయిన్ మీకు దొరికిన అదృష్టం అంటే మంచి అవకాశం ఏంటిది అంటున్నా? మీకు ఎట్లా తెలిసి ఇంత బాగా చేయాలనుకుంటే ఫర్టిలైజర్స్ బాగున్నాయా లేకపోతే ఏంటి బాగుంటుంది, మందులు కొట్టిన పని చేస్తున్నాయి? ఎక్కడి నుంచి మీరు నేర్చుకుంటున్నారు అది ఇదంతా అంటే టెక్నాలజీ అనేది? టెక్నాలజీ అవసరం, అగ్రికల్చర్ టెక్నాలజీ ఉండాలిగా. టెక్నాలజీ సైన్స్ ఉంటేనే మనం 4 రూపాయలు సంపాదించుకునేది. ఇప్పుడు ఇవాళ రేపు రైతులు ఏంటంటే టెక్నాలజీ ఏం లేకుండా ఏదో మూఢనమ్మకాలతో పోయి వాళ్ళు సొంతగా పిండి గిండి అవన్నీ ఇబ్బందులు పడుతున్నారు కదమ్మా. కాకపోతే ఏంటంటే మనం ఎట్లా ఉండాలంటే వ్యవసాయం అనేది ఒక టెక్నాలజీ పరంగా పెరుగుతా ఉండాలి. టెక్నాలజీతో పాటుగా మనం కూడా రైతు ఏంటంటే ఇవాళ రేపు అప్డేట్ కావాలి. మీలాంటి చదువుకున్న యంగ్స్టర్స్ అనే వాళ్ళు ఏంటంటే వ్యవసాయ రంగంలో వచ్చి భాగంగా పంటలు పండించాలి. ఓకే ఏడు ఎంత పండింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం మరింత పండాలి. ఇట్లా గొప్ప గొప్ప అంటే కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు, కొత్త మందులు, కొత్త కావాల్సిన ఫర్టిలైజర్స్ కానీ ఇట్లాంటివి మనం అప్లై చేసుకుంటే మనం అగ్రికల్చర్ లో 4 రూపాయలు సంపాదించుకోవాలి అంతేగా. సో మన నేటి రైతులకు మీరు ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్, ఇంత బాగా గొప్పగా చేస్తున్నారు. మీరు పపాయిని ఇంత గొప్ప చూడండి సోదరులారా, ఒక్క మచ్చలేదు చూడండి సోదరులారా. ఇది ఏమి దీంట్లో స్ట్రాంగ్ మెడిసిన్ కొట్ల ఏం మెడిసిన్స్ ఏం లేవు చూడండి ఎంత గొప్పగా వచ్చేసారు చూడండి సోదరులారా. కానీ ఈ రైతు గారిని చూడండి సోదరులారా, ఆయనకి ఎంత ప్యాషనెట్ అంటే ఈ ఏరియాలో ఎక్కువ దానిమ్మలు జాములు వేస్తారు సోదరులా. కానీ ఇతను ఏంటంటే నేను పప్పాయి కూడా తీయగలనని ఒక ఛాలెంజ్ తీసుకొని వేసాడు. పప్పాయి ఛాలెంజ్ తీసుకొని భూమిలో ఇಳುవరి తీసుకోనాలా అనేది ఛాలెంజ్ మీద వేసి ఇಳುవరి తీస్తాను. సక్సెస్ఫుల్ గా చూడండి సోదరులారా ఎంత గొప్పగా తీశాడో. మీరు కూడా చూడండి సోదరులారా, చిన్న హైట్లో చూడండి, హైట్ ఎంత తక్కువ ఉంది చూడండి సోదరులారా. భూమి నుంచి మీరు చూడండి సోదరులారా ఎంత తక్కువ హైట్లో కాయలు పడుతున్నాయి చూడండి సోదరులారా. మనిషి హైట్లోనే కాయలు పడేస్తాను. ఇంక అయిపోయింది దీన్ని. ఇంక మంచి ఫ్లవరింగ్ వస్తే, ఫ్రూటింగ్ వస్తే అయిపోయా. చాలా ఈజీ. అంటే మార్కెటింగ్ బాగానే ఉంది, పప్పాయి కూడా మంచి రేట్ ఉంది, దిగుబడి ఇంకా బాగా తెచ్చుకొని కొంచెం ఫ్లవరింగ్ ఇంకొంచెం బాగా అప్డేట్ చేసుకుంటే కానీ మీకు ఇంకా నేటి రైతుకి ఏం చెప్తారన్న మీరు? ఎగ్జాంపుల్ సలహాలు చెప్పండి. నేటి రైతు ఎట్లా ఉండాలి, ఎట్లా మనం ఇంకా ముందుకు పోవచ్చు, రైతు అనేవాడు ఇంకా ఎట్లా ఏం మార్చుకోవాలి, మైండ్ సెట్ ఎట్లా ఉండాలి చెప్పండి. రైతు పంట పెట్టినాక ఇంట్రెస్ట్ గా చూసుకునాలా. ఇక్కడ కూలోళ్ళు పెట్టేసి అక్కడ పోయేది ఇక్కడ పోయేది చేస్తే అప్పుడే మనకి పంట లాస్ వచ్చేది. ఎవడు మనము పంట పెట్టేసి అక్కడ ఇక్కడ టైంకి మందు స్ప్రే చేయకుండా అయిపోతే అవుడేమైతుంది, అప్పుడే మనకి లాస్ వచ్చేది. పంట పెడతాము, టైంకి నీళ్లు, టైంకి మందు. అవును. మీరు ఈ పూత చూపిస్తున్నారు, పూత ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తారా ఒకసారి? పూత కానీ కాయ ఇప్పుడు ప్రజెంట్ అయితే పూత కొంచెం ఇబ్బంది కనబడుతుంది మీకు. ఇక్కడ కాయ ఆల్రెడీ ఉంది, ఇక్కడ కాయలు వచ్చినాయి బాగానే, ఇక్కడ కాయలు వచ్చినాయి. ఇంకేంటంటే మనకి ఇంకా గొప్పగా ఏంటంటే మనం ఇంకా బాగా చేసుకుని మరింత రావాలి, కాయలు ఇంకా చాలా రావాలి. ఇంకొక చెట్టు చూపించండి సోదరు, ఇంకొక చెట్టు చూపించండి మంచిగా మన సోదరులకి. ఇక్కడ కాయలు వచ్చింది, రండి ఇక్కడ రండి, ఇక్కడ కాయ చూపించండి సార్. ఇక ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ బాగా చేశారు సోదరులారా. మన రైతు ఎంత గొప్ప రైతు అండి సోదరులారా. చిన్న వయసులోనే పపాయ అని కాదు ఏ పంట అయినా సోదరులారా వేయటానికి మటుకు మన ఇంత యువ రైతు అనే అతను ఎంత అద్భుతంగా పంటలు చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి సోదరులారా. ఇవాళ పిచ్చి పిచ్చి పురుగు మందులు అయ్యి కొట్టుకొని వ్యవసాయం నాశనం చేసుకోవద్దు సోదరులారా. మన శ్రీకాంత్ గారికి ఏంటంటే టెక్నాలజీలో కొత్త కొత్త విషయాలు తెచ్చి ఎలా అప్లై చేయాలి, దాన్ని ఎట్లా మనం పంటకి ఆస్వాదించాలి, పంటకు అప్లై చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా వస్తాయి, దాంతోపాటు ఈల్డ్ ఎలా పెరుగుద్ది, ఈల్డ్తో పాటుగా మనకి రైతుకి ఏంటంటే 4 రూపాయలు ఎలా మిగులుతాయి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి వ్యవసాయం అంటే పిచ్చి అనమాట సోదరులారా. వ్యవసాయం గురించి ఆ వీడియోలు అవి ఇవి ఎప్పుడు యూట్యూబ్లో గూగుల్ చూస్తూనే ఉంటాడు, డౌట్ అడుగుతూనే ఉంటాడు మమ్మల్ని. సార్ ఇవాళ ఇది వాడదాం, ఈ పూత రాలేదు, రేపు బయోస్టిమ్యులేట్ వెళ్దాం, ఇది కాలేదు హార్మోన్స్ వెళ్దాం, గ్రోత్ ప్రమోటర్స్ వెళ్దాం అని రకరకాలుగా ఏంటంటే అతను అగ్రికల్చర్ మీద ఏంటంటే ఒక గొప్ప సైంటిస్ట్ లాగా అనమాట. ఇతను కనపడటానికి ఏదో సాధారణ పౌరులాగా కనబడతారు కానీ చాలా మేధావి అనమాట. వ్యవసాయ రంగంలో ఏంటంటే ఏదో కొత్త కొత్తది ఇంకా తిప్పించి ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేద్దామని ఒక తపన అనమాట. చూడండి సోదరులారా, ఇంత చిన్న పపాయిని ఇంత గొప్పగా కాయలు తెప్పించడానికి ట్రై చేస్తానంటే మీరు ఆలోచించండి సోదరులారా. ఎవరు ఇంత హైబ్రిడ్స్ని ఇంత ఛాలెంజ్ తీసుకొని వేయలేరు, ఎందుకంటే భయపడతారు. అందరూ ఏంటంటే హైట్ ఎక్కువ ఉన్న పపాయిని ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనోడు చూడండి జస్ట్ మనతే ఉంది చూడండి కాయ చెట్టు, ఇది కాయ చూడండి ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది చూడండి ఎంత బాగా వస్తుంది చూడండి. ఇంకా పైన గంట అదిగో చూపిస్తున్నారు బాగానే వచ్చింది. కాయ చూపించండి, కాయ సైజ్ ఎంత ఉందంట చూపించండి. అది కాయ జానుందట్టు, ఇటు జానుందట్టు కనపడినా అమ్మా, కనపడుతుందా అమ్మా? కనపడుతుంది. ఈ సైజు వస్తుంది, ఇంకా పెరగాలి మనకి, అంతే సైజ్ వస్తుంది, ఇంకా మనకు పెరుగుతూ ఉండాలి. సో ఇంకా చూపిద్దాం పండి ఇంకా సోదరులారా. చూడండి సోదరులారా, టెక్నాలజీతో పాటు మీరు కూడా వెళ్ళండి సోదరులారా. ఏ పంట వేసుకుని కాదు ముఖ్యం సోదరులారా. వ్యవసాయ రైతు అనే అతను ఏంటంటే అతనికి ఉన్న ఇంట్రెస్ట్ అనమాట.
చూపించినాను. శ్రీకాంత్ గారు చూపించినాను ఏ కాయలు అదే కనపడినా అమ్మా బాగానే షేప్ మంచి షేప్ ఉన్నాయి. అవును, షేప్ బాగుంది, మంచి గొప్పగా ఉన్నాయి కాయలు కూడా. గొప్పగా ఉంది. ఇక్కడ చాలా వరకు మంచిగా ఉంది. ఇక్కడ ఇక్కడ దప్పగా ఉంది. ఇప్పుడు ఇక్కడను బాగానే ఉంది. అవును, ఇక్కడ చాలా గొప్పగా ఉంది. అవును, అంటే దీనికి శ్రీకాంత్ ఏం మందుడు అన్నా మీరు మామూలుగా దీనికి ఏమేమి వేసారు? దీనికి అప్లికేషన్ ఫర్టిలైజర్స్ ఏం చేశారు? డిఏపి వేసినాము. డిఏపి తర్వాత ఎరువు గొర్రె ఎరువు అది వేసినాము. అదేలే, కాకపోతే సరే అది స్టార్టింగ్ లో మీరు చేశారు కాంటలేదు. నేను ఇక్కడ నుంచి మీరు ఏంటంటే సోదరా, రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు ఈ పంటలు ఏ పంటలు అయినా సరే ఈ ఎరువులు కానీ అవు కానీ ఇవి ఉంటాయి కదా, ఆవు పేడ కానీ ఈ పేడలు వేయొద్దు, పిండి వేయొద్దు. ఇప్పుడు పిండి అయితే ఎట్లేదుగా మీరు వేసారు, ఇంకెక్కడి నుంచి చేయాల్సిన అవసరం లేదు, వేయొద్దు. ఇంకా నీకు ఆల్రెడీ నేను రాగానే చెప్పాను పిండి వేద్దని చెప్పాను. జరిగిపోయింది. ఎక్కడి నుంచి మనం ఏంటంటే ఒక సైంటిఫిక్ వేలో వ్యవసాయం చేసుకుంటే ముందుకు పోదాం. సో మనం ఏంటంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే అవి వేయటం వల్ల విల్టు ఆ మొక్కలు దీంట్లో మొజాయిక్ వైరస్ చాలా ఉంటాయి. దీనికి పప్పాయలు ఏంటంటే వైరస్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఈజీగా వచ్చింది. కానీ సోదరులారా, చూడండి సోదరులారా, మన తమ్ముడు ఎంత గొప్పవాడంటే ఒక్క చెట్టు చచ్చిపోవాలి సోదరులారా. చూడండి ఎంత అదృష్టం చేస్తుంది వ్యవసాయం. ఇది టాలెంట్ అంటే. చూడండి సోదరులారా, ఒక్క వైరస్ రాలా చూడండి. కాదు పిండి మానేసారు, రేట్లేదు ఇంకా లేదు. అప్పుడెప్పుడు వేసారు స్టార్టింగ్ లో? స్టార్టింగ్ లో చిన్న మొలక కూడా వేసినాం. చిన్న చెట్టు ఎప్పుడు వేసావు? చిన్న చెట్టు ఇంత చెట్టు ఉన్నప్పుడు వేసారు. ఇప్పుడు ఇంకేయట్లేదు, తర్వాత వేయకూడదు. అదేనండి. ఇంకా తర్వాత మనం కలిసిన నుంచి ఎట్లా మీరు ఇంకా ఎరువులు వేస్తున్నారు మీరు, అంతే కదా? సో ఇప్పుడు మీకు జనరల్ గా ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటంటే కొంచెం సైంటిఫిక్ వేలో దీనికి కావాల్సిన గ్రోత్ ప్రమోటర్స్ కానీ నిన్న మీ నాన్నగారు తెచ్చిన బయోస్టిమ్యులేట్ కానీ వాడటం వల్ల ఏంటంటే కొంచెం మనకి రిజల్ట్ అనేవి కనపడుతున్నాయి కదా నాన్న? రిజల్ట్ అయితే వస్తుంది. సోదరులారా చూడండి, ఇంత పెద్ద తోటలో సోదరులారా ఒక్క వైరస్ చెట్టు కూడా మీరు ఇచ్చే మందు చక్కగా పనిచేస్తుంది. చూడండి సోదరులారా, రిజల్ట్ అట్లా వస్తుంది. అవునవును సోదరు, ఇది చూడండి సోదరులారా, ఈ అన్న అంటే తమ్ముడు ఈయన అన్నగారు చూడండి, ఒక వైరస్ ఒక మచ్చ లేకుండా ఎంత గొప్పగా చేస్తున్నారు చూడండి సోదరులారా. అదే చాలా చీలల్లో చూస్తే మీకు వైరస్తో పాటుగా రకరకాల దీనికి పపాయకు వచ్చే అన్ని రకాల పౌడర్ బిల్డింగ్ కానీ డౌన్ బిల్డింగ్ కానీ మొజాయిక్ కానీ దాదాపుగా ఏంటంటే చాలా రకాల విల్ట్ దీనికి రూట్ ప్రాబ్లమ్స్ కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవాళ పపాయిని ఏంటంటే బాగా బాధపడుతుంది సోదరులారా. ఈల్డ్ రాకుండా ఫ్లవర్ డ్రాప్ కావడానికి ఇదే వెదర్ కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు వర్షాల వల్ల కూడా రాలిపోయింది కదా, వర్షాల వల్ల కూడా ఫ్లవర్ రాలిపోయింది కన్నా రాలిపోయింది. సో అవన్నీ మీరు మళ్ళీ తట్టుకొని వర్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం దీన్ని బయట తీసుకొచ్చుకుంటున్నారు బాగా. మనకి సోదరులారా, ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఏంటంటే ఎంత గొప్పగా ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎట్లా చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఎలా చేయాలి టెక్నాలజీ ఇంకా ముందుకు ఎట్లా పోవాలని ట్రై చేస్తున్నారు సోదరులారా. నువ్వు ఇచ్చిన దాంట్లో కొంచెం మంచి వీళ్ళకి బాగా మంచి కనపడదు. అందుకని వాళ్ళు ఏంటంటే రాను ఏంటంటే లేదు ఇంకొంచెం బాగా చేద్దామండి, ఇంకొంచెం లేదు సార్. ఇప్పుడు రాగానే ఏమంటున్నారు స్టార్టింగ్ లో తమ్ముడు చైతన్య ఏమంటుందంటే లేదు సార్ ఈసారి మనం జాములకు వెళ్దాం సార్, బాగా చేద్దాం అంటాడు. అంటే దాని కాండం స్టెమ్ యొక్క థిక్నెస్ కానీ చూడండి సోదరులారా ఎంత గొప్పగా. అద్భుతం. వెరీ గుడ్. సో సోదరులారా, ఇలాంటి ఉత్తమ రైతులు తక్కువ మంది ఉన్నారు సోదరులారా. చూడండి మీరు, అద్భుతం సూపర్. నీళ్ళు ఎట్లా పెడుతున్నారు అన్న మీరు ఇప్పుడు ప్రజెంట్? నీళ్ళు తక్కువ సార్. నీళ్ళు తక్కువ జాస్తి అవుతుంది అమ్మా. నీళ్ళు మేము జాస్తి యూజ్ చేసేది. అవును. ఇది 15 నెలకొక్కిత. ఎంత గొప్పడంటే వ్యవసాయమే ఊపిరిగా, వ్యవసాయం అగ్రికల్చరే నా సొంత, అంటే అదే నా భవిష్యత్తు అనే టైపులో ఇంత చదువుకొని కూడా ఇంత గొప్పగా మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఇంత చేయటానికి, ఇంత గొప్ప రిజల్ట్ తేయడానికి ఓన్లీ ఇతనికి చైతన్యకి ఏంటంటే అతనికే చెల్లింది సోదరులారా. మేము ఏం చెప్పామో అది వదిలేయండి, కానీ దాన్ని
మైండ్లో పెట్టుకొని దానికి కావాల్సినవన్నీ తెచ్చుకొని చేయడం అనేది కూడా ఇవాళ రేపు అతనికి మంచి క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ పర్సన్ సోదరులారా. ఇంత గొప్పగా తీశాడంటే దాని వెనక తండ్రి చాలా ఉత్తముడు అన్నమాట సోదరులారా. తండ్రి అనేవాడు కూడా మంచి సపోర్ట్ చేస్తా ముందుకెళ్ళిపోతున్నారు సోదరులారా. మీరు కూడా ఏంటంటే పప్పాయి వేసుకుని నిర్లక్ష్యం పోవద్దు సోదరులారా. కానీ ఏంటంటే వాళ్ళు ఎట్టని దిగుబడి తీసుకురావాలి, ఈడు తీసుకురావాలి, 4 రూపాయలు సంపాదన వాళ్ళు చూపించాలి. మేము గొప్ప ఏంటంటే పెస్టిసైడ్స్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ వేలోనే పప్పాయి పండిస్తున్నారు. ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ వేలోనే తక్కువ, అంటే పెస్టిసైడ్స్ తక్కువ వాడటం. అంటే ఎట్లా మనము ఆర్గానిక్ వేలో చేసి మనం ఎక్కువగా ఎలా సంపాదించాలి అనే రూట్లోనే వాళ్ళు వెళ్తున్నారు సోదరులారా. దానికి నిదర్శనమే ఈ చెట్లు ఎంత ఆరోగ్యంగా ఉండడం కారణం సోదరులా. మీరు కూడా చూడండి దయచేసి సోదరులారా. చైతన్య గారు చెప్పండి, ఇంకా రైతు సోదరులకు ఏం చెప్తారు మీరు లాస్ట్గా? అంటే మన ఇండియా ఫార్మర్స్కి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు మీరు చెప్పండి. మీరు ఇది పంట పెట్టినాక నీట్గా చూసుకోనాలా, టైంకు మందు స్ప్రే చేసుకునాలా. టైంకు మందు స్ప్రే చేసుకుంటే ఆ వైరస్ అవాయిడ్ అవుతుంది. అవును, ఆర్గానిక్ ని ఉపయోగించుకోవాలా. అవును, దాంట్లో మనము కూలోళ్ళు పెట్టుకుంటే సొంతమే చేసుకుంటే మంచిది. దాన్ని ఇంప్రూవ్ అవుతుంది. ఎడ్యుకేషన్ చేసి ముందుకు పోయి వాళ్ళు ఇచ్చే సంబళంకి మనకి అవును సలహలే. అవును, మనమే సొంత దుడిసి సంపాదన చేస్తే దాంట్లో అవును మనకి 4 కాసులు గిట్టుబడి అవుతుంది. సూపర్. చూసారు సార్ రైతు గారు ఎంత గొప్ప చెప్తున్నాడు. సో మీరు టెక్నాలజీ గురించి మీరు చెప్పండి సార్ కాసేపు. టెక్నాలజీ అంటే ఏంటి, అసలు ఎట్లా మనం వాడదాం అగ్రికల్చర్లో, మీరు ఏమనుకుంటున్నారు? టెక్నాలజీ అంటే ఎట్లా మనం ముందుకెళ్తే బెటర్, ఇంకా మన నీటి రైతులకు మీరు ఎలాంటి సూచన ఇవ్వగలుగుతున్నారు చెప్పండి. మేము అదే ఇప్పుడు పంట పెడతాం కదా, పంట పెట్టినాక ఒక టైంకు మందు స్ప్రే చేసుకొని, అవును, టైంకు దాన్ని చూసుకోనాలా. ఫర్టిలైజర్ చేసుకుంటా, అక్కడ వెళ్ళిపోతే ఫర్టిలైజర్ వేసుకుంటా సరిగా ప్రాపర్ గా వేసుకుంటే చెప్పండి. టైంకు మందు స్ప్రే చేసుకొని. అంటే ఇంత ఆరోగ్యవంతమైన చెట్లు ఎలా పెంచగలిగారు మీరు? ఇంత గొప్ప చెట్లు ఇంత బాగా ఎలా పెంచగలిగారు మీరు? అంటే చెట్లు అనేవి ప్రాపర్ గా ఎలా ఏమి వాడారు? మీరు ఇచ్చిన మందులో అంత టైంకి మీరు చెప్పినట్లే అదే చెప్పాలి, మీరు ఆ మాట చెప్పాలి. అవును అవును. సో సోదరులారా, మన తమ్ముడు మన చైతన్య గారు చెప్పినట్టు ఏంటంటే పపాయ అనేది కూడా ఆషామాషిగా చేస్తే రాదు. వస్తుందా తమ్ముడు? ఆషామాషి చేస్తే రాదు. దీంట్లో కూడా కష్టాలు ఉన్నాయి. వర్షం ఎక్కువ పడ్డా ప్రాబ్లమే, ఎండ ఎక్కువ వచ్చినా ఇబ్బందే, నీళ్ళ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లమే, మందులు సరిగా అయిపోయినా ఇబ్బందే, అంటే ఎరువులు అయిపోయినా, అంటే ఏది తక్కువైనా గానీ ఇది కూడా ప్రాబ్లం చేద్దాం. చూసుకొని మనము ఏ టైంకి ఏమి వేయాలో అది ఇచ్చుకొని మందులు, దానికి బేసాలు, ఎరువులు, దానికి ఎట్లా ఇస్తాము, ఎట్లా నీళ్లు ఏ టైంకి ఇవ్వాలని అది చూసుకొని నీళ్లు జాస్తి అయినాను అది వైరస్ ఖచ్చితంగా వస్తుంది. వాన జాస్తి వస్తాను ఎట్టేది. కానీ లాస్ట్ మరి అంత పెద్ద వర్షం వచ్చింది కదా పెద్ద, చాలా రోజులు ముసురు పట్టిందిగా, అప్పుడు ఎట్లా నువ్వు కాపాడావు మొక్కల్ని? మందులు స్ప్రే చేసుకొని మందు స్ప్రే ఆ టైంకి మీరు ఆ టైంకి వచ్చి స్ప్రే చేసే మందులు ఇచ్చిన తర్వాత పంట లెవెల్కి వచ్చింది, లేదంటే సూపర్ ఇదైంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ జనరల్ గా మీరు ఎవరి దగ్గర వెళ్ళి మందులు తెచ్చుకుంటారన్న? అదే నంది చెప్పండి, పేరు చెప్పండి. ఏం కాదు, తెలియదు. కృష్ణమూర్తి. అంటే కృష్ణమూర్తి గారు మంచి మందులు ఇస్తున్నారా? వాళ్ళతో చిన్న మల్క ఇంకా అక్కడే నేను తెచ్చింది, అక్కడే తెచ్చుకున్నారు, ఇచ్చారు. కానీ మంచి మందులు ఇస్తాడు. మంచి ఔషధి కొట్టండా ఇట్లా రోగానికి, ఇట్లా దేయండా అంటే వస్తుంది, రిజల్ట్ వస్తుంది అక్కడి నుంచి తెచ్చిన కదరన్నా. బాగుంది మందులు కూడా. సోదరులు చూడండి, మన అన్నగారు చెప్తున్నారు మన మందులు కూడా ఏంటంటే మన సెలక్షన్ ఎలా ఉండాలని సోదరులరా, క్వాలిటీ మందులు, మంచి మందులు తెచ్చుకొని వాడండి సోదరులారా. కేవలం మన శ్యామన్న గారు, మన శ్రీకాంత్ గారు ఏంటంటే వాళ్ళ పొలానికి మంచి క్వాలిటీ మందులు తీసుకురావటం వల్లే మీరు ఆకులు చూడండి సోదరా, మీకు అర్థమవుతుంది. ఇంత గొప్పగా వచ్చినాయి చూడండి సోదరులారా. ఇతను సాధారణమైన చిన్న రైతు కాదు సోదరులారా, ఇతను 4-5 ఎకరాల పొలం అనమాట. గట్టిగా చేస్తూ ఉంటాడు ఇతను, రకరకాల పంటలు వేస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ రేపు అతను జామ వేయాలంటున్నాడు. ఇంకా అతను ముందుకు వెళ్తాడు సోదరులారా. మీరు చూస్తూ ఉండండి, మీరు కానీ ఇంకా ఆర్గానిక్ ఎలా చేస్తాడు. కానీ ఇతను ఏంటంటే ఆర్గానిక్ని ఎలా చేస్తాడు, దాంట్లో వండర్లు సృష్టిస్తున్నాడు సోదరులారా. చూడండి ఆర్గానిక్ వేలో ఎలా చేయాలి, ఇంకా పంటలు ఎలా సాధించాలని మన తపన అన్నమాట ఇతనికి. రైతు అగ్రికల్చర్ కన్సల్టెంట్ అని అడుంటే రైతు అనేవాడు సమానంగా మనకి సరితూగుతుంటే అతను ఏదైనా సాధించగలడు. అవును సార్ శ్రీకాంత్ గారు, మంచి నాలెడ్జబుల్ పర్సన్, ఒక రైతు మంచి కలిసి ఉంటేనే ఏదైనా చేయగలం మనం, అంతేగానన్నా. సో ఇది సోదరులారా మన శ్రీకాంత్ గారు ఏంటంటే ఈ పంటల్లో చేసిన అద్భుతాలు. మీరు చూడండి ఆర్గానిక్ వేలో చేసేంత వరకు ఎటువంటి స్ట్రాంగ్ పెస్టిసైడ్స్ కానీ ఏమి కొట్టినట్టు కూడా ఏమి మీకు లేదు సోదరులారా. చూడండి సోదరులారా, మా అన్నగారు చూపిస్తున్నారు. అద్భుతం, సూపర్ సూపర్ సూపర్. చూడండి సోదరులారా, ట్రంక్ ఎక్కడుంది, కాయలు ఎట్లా, పూత ఎట్లా పడుతుంది సోదరులారా, పూత అద్భుతం. చూడండి సోదరులారా, నంబర్ 1. చూడండి సోదరులారా, సూపర్ సూపర్. ఇది సోదరులారా రైతు కష్టం. శ్రీకాంత్ గారు ఎంత బాగా చేశారో చూడండి.
సూపర్ 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 కాండ అవును అవును చూసాం కాండం చూడు ఇక్కడ బాగా చాలా వచ్చింది. కాండం కొంచెం బాగా ఊరింది సోదరులు చూడండి చాలా గొప్పగా చూడండి ఎంత నేచురల్ గా ట్రంక్ కూడా కాండం అక్కడ అక్కడ ఉంది జోత్ పడతా ఇంకా అవతలకి అంతా జోత్ పడుకొని వస్తా పైన పైన ఇంకా కాయ ఇటు కూడా చూపించాను ఇవి కూడా బాగున్నాయి ఈ బాగుంది చూడండి సోదరులారా అంటే అన్న ఇది ఏంటంటే ఇవి మనకి కాయ ముందు వచ్చినాయి ముందు కాయ పోతా ఉంటాయి నెక్స్ట్ పోత వస్తాయి ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ ఇంకా వచ్చుద్ది ఇంకా అంటే మనం అనుకుంటే ఇంకా పోతే కూర్చుద్ది ఇంకా కుదరలేదు ఇలాంటి రైతులు ఏంటంటే ఆర్గానిక్ వేలోనే చూడండి రైతు గారు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సారీ సారీ ఏం కాలే చూడండి సోదరులారా ఇది కాండ ఇక పోత 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 జాస్తి అవును తప్పిందే చూడండి సోదరులారా ఎంత బాగా నీట్ గా చేస్తున్నారు కాయ ఎట్లా వచ్చింది ఇక్కడ కాయ తోసింది అద్భుతం అద్భుతం కాండం అవును సైజు సూపర్ 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 చూడండి సార్ అన్న ఎన్ని కాయలు లెక్కేనా సో దీనికి ఇప్పుడు 2 4 5 6 7 8 9 9 10 11 12 13 14 ఇంకా వస్తుంది ఇప్పుడు ఎన్ని ఉన్నాయా 15 ఉండే 15 ఉండే ఇక్కడ ఈవిడుండే ఇతనికి 15 ఆ పూత ఎంత ఉన్నాయి అక్కడ ఇచ్చేసి మొగ్గలతో పాటుగా ఇక్కడ ఇంతే ఇతనికి దిగుకు 15 కాయ ఇంతవరకు 15 ఉన్నాయి 15 అంతేగానే అంటే పైన ఇంకొక 15 వస్తాయి ఈజీగా లెక్క లేకుండా ఇంకా 15 వస్తాయి ఇంకా ఎక్కువ వస్తాయి అంటే మొత్తం 30 వేసుకుంది యావరేజ్ గా వెరీ గుడ్ చూడండి సోదరులారా ఇలాంటి గొప్ప రైతుల నెంబర్ మీకు పెడతాను అన్న ఇది చూపించండి ఇది కూడా బాగుంది ఇది అద్భుతంగా ఉంది చూడండి శ్రీకాంత్ గారు చూపించండి కనపడినా చూడండి సోదరులు అద్భుతం అన్నమాట సూపర్ సూపర్ చూడండి అద్భుతం సోదరులారా చూడండి సోదరులారా ఓన్లీ మీరు నమ్మండి ట్రంక్ జస్ట్ కొంచెం ఉంది సోదరులారా ట్రంక్ జస్ట్ ఒక 2 ఫీట్లు ఉంటుంది అన్నది 2 ఫీట్లో ఉంది కాయలు ఇక్కడ నుంచి సార్ 1.5 ఫీటే ఉంది తర్వాత కాయలు అనేవి 1.5 ఫీట్ నుంచి పడ్డాయి పువ్వు బాగుంది కరుస్తా ఉండే పిండి అంతా వదిలిపోతుంది ఇక పువ్వు అంతా రాలిపోతుంది లేదు ఇతను ఇంకా రావాల్సింది ఇక్కడ ఇంకా లేదు అదేలేండి అంటే పువ్వు అనేది రాలిపోతుంది కాయ కరుస్తా ఉండలే కాయ అనేది పడట్లేదు అంటే ఇప్పుడు ఇంత పువ్వు ఉన్నా గానీ ఇక్కడ ఒక కాయ పడ్డది ఒకే కాయ ఇక్కడ తప్పు కదా అట్లా తప్పు దాన్ని ఇంకానే ఇక మేము తెప్పించండి అర్థమైంది ఇది ఒక చెట్ల మాత్రం కాయ అవును తడంది ఇంకా ఇట్లా ఇదైంది అవును ఇక అవును అవును సో అది లేదు ఇక్కడ ఈ చెట్టు ఏమో పర్వాలేదు అవును ఒకటి జడిచిపోయింది అందులో మనకి ఎక్కువ కాయలు కావాలి ఇప్పుడు